సరే, ఈరోజు మనం భారతదేశ గ్రామీణ జీవితం నేపథ్యంగా సాగే ఓ అద్భుతమైన కథ గురించి తెలుసుకోబోతున్నాం. ఇది ప్రేమ, నష్టం ఇలాంటి ఎన్నో భావోద్వేగాల కలబోత. ముఖ్యంగా ఒక మనిషికి ఓ మూగజీవికి మధ్య ఏర్పడిన ఒక నమ్మశక్యం కాని బంధాన్ని మన ముందు ఉంచుతుంది. ఈ కథ మొత్తం తిరిగేది ఇద్దరి చుట్టూ. ఒకరు జోసెఫ్ అనే రైతు, మరొకరు కన్నన్ అనే అతని ఎద్దు. వాళ్ళిద్దరినీ కేవలం రైతు, పశువు అని చెప్పలేం. వాళ్ళు ప్రాణ స్నేహితులు. వాళ్ల బంధం ఎలాంటిదంటే మాటలతో పనిలేదు, మనసుతోనే ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. సరే, ముందుగా ఈ కథలోని ఆ రెండు ముఖ్యమైన పాత్రల గురించి తెలుసుకుందాం. మలయాళంలో పొన్కున్నం వర్కీగారు రాసిన ఈ కథలో అసలు ఓ రైతు, ఓ ఎద్దు మధ్య ఎంత స్నేహమెలా సాధ్యమైందో చూద్దాం. జోసెఫ్ ఒక మామూలు పేద రైతు. కాని తన ప్రపంచం మొత్తం తన ఎద్దు కన్నన్ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఎందుకలా అంటారా? ఎందుకంటే కన్ననంటే అతనికి కేవలమో జంతువు కాదు, తన మనసులో ఏముందో మాటల్లో చెప్పకముందే అర్థం చేసుకునే అంతటి నేస్తమన్మాట. ఇంతకీ వీళ్ళిద్దరి మధ్య బంధం అంత ప్రత్యేకంగా ఉండటానికి కారణమేంటి? వాళ్ళు ఎలా మాట్లాడుకునేవాళ్లు? ఇతరులకు ఎప్పటికీ అర్థంకాని ఆ బంధం ఎలా ఏర్పడింది? ఇప్పుడు చూద్దాం. జోసెఫ్కి కన్నన్కి మధ్య మాట్లాడుకోవడానికి అసలు మాటలే అవసరం లేదు. ఒకరిపై ఒకరు అరుచుకోవటంగాని, బలవంతం చేయటంగాని వాళ్ల మధ్య ఎప్పుడూ జరగలేదు. వాళ్లది ఎలాంటి బంధమంటే కేవలం చూపులతో, స్పర్శతోనే అంతా తెలిసిపోతుంది. ఒక నిశ్శబ్ద భాష అంతే. కథలో చాలా స్పష్టంగా చెప్తారు, జోసెఫ్ తన కొరడాని ఎప్పుడూ వాడాల్సిన అవసరమే రాలేదట. ఎందుకంటే తను కన్నన్తో మాట్లాడేది ఒక యజమానిలా కాదు, ఒక ప్రాణస్నేహితుడితో మాట్లాడినట్టు. అతనికి కన్నన్ కేవలం పనిచేసే జంతువు కాదు, తనతో సమానమైన ఒక తోడు. వాళ్ళ బంధం ఎంత గొప్పదో చెప్పడానికి ఇక్కడ కొన్ని విషయాలు చూడాలి. పొలం దున్నుతున్నప్పుడు తర్వాతి సాలుకి ఎప్పుడు వెళ్లాలో కన్నన్కి కరెక్టుగా తెలిసిపోయేది. జోసెఫ్ కాస్త అలిసిపోయి ఆగితే తను కూడా ఓపికగా ఎదుర్చూసేవాడు. పొలం గట్లని పాడు చేయకుండా ఎంత జాగ్రత్తగా నడిచేవాడో. చివరికి జోసెఫ్ ఏదైనా పాట పాడుతుంటే ఆ పాట విని తన అలసటనంతా మర్చిపోయేవాడట కన్నన్. సరే, ఇంత అన్యోన్యంగా ప్రశాంతంగా సాగిపోతున్న వాళ్ల జీవితంలోకి కొన్ని కఠినమైన నిజాలు, సమస్యలు ఎలా వచ్చాయో చూద్దాం. కథ ఇక్కడే ఒక పెద్ద మలుపు తీసుకుంటుంది. అసలింత ప్రాణంగా ఉండేవాళ్ళిద్దరినీ ఏ శక్తి విడదీయగలదు అని మనకు అనిపిస్తోంది కదా. జోసెఫ్ని కొన్ని సమస్యలు చుట్టుముట్టాయి. తన కూతురికి పెళ్లివయసొచ్చింది. కట్నం కోసం 300 రూపాయలు కావాలి. దానికోసం ఉన్న ఒక్క పొలాన్ని కూడా అప్పటికే తాకట్టు పెట్టేశాడు. 20 ఏళ్లు కష్టపడినా చేతిలో చిల్లిగవ్వలేదు, ఒంట్లో సత్వలేదు. పేదరికం, బాధ్యతలు అన్నీ కలిసి అతన్ని అక్షరాలా కుంగదీశాయి. ఇన్ని సమస్యల మధ్య తన కూతురి భవిష్యత్తు కోసం జోసెఫ్ ఒక కఠినమైన, గుండెను పిండేసే నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. తన జీవితంలో అత్యంత బాధాకరమైన త్యాగం చేయాల్సి వచ్చింది. అదే తన ప్రాణానికి ప్రాణమైన కన్నన్ను అమ్మేయడం. ఇప్పుడు మనం కథలో అత్యంత భావోద్వేగమైన ఘట్టానికొచ్చాం. ఆ ఇద్దరు స్నేహితులు విడిపోయే సమయం. కన్నన్ను అమ్మే రోజు రానే వచ్చింది. ఆ దృశ్యాన్ని కళ్లతో చూడలేక జోసెఫ్ అక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోయాడు. కాని మనసు ఆగక దూరం నుంచే చూస్తున్నాడు. తన జోసెఫ్ ఎక్కడా కనపడక కన్నన్ అయోమయంగా తన యజమాని కోసం చుట్టూ వెతుకుతున్నాడు. దూరంగా ఒక పనస చెట్టు కింద నిలబడి ఇదంతా చూస్తున్న జోసెఫ్ ఎవరికీ తెలియకుండా తన కన్నీళ్లు తుడుచుకున్నాడు. మాటలు లేని ఆ వీడుకోలు, ఆ రైతుని, అతని జీవితంలో భాగమైన ఆ ఎద్దుని, ఇద్దరినీ వర్ణించలేని దుఃఖంలో ఉంచేసింది. వాళ్ళిద్దరీ బాధను వర్ణించడానికి కథలో ఒక అద్భుతమైన వాక్యముంటుంది. అదేంటంటే, దుఃఖాన్ని అనుభవించిన రెండు హృదయాల మధ్య ఉండే సాన్నిహిత్యమే ప్రేమ. బహుశా ఆ నష్టం, ఆ వియోగం కలిగిన క్షణంలోనే వాళ్ల బంధం ఎంత బలమైనదో, ఎంత లోతైనదో నిజంగా తెలిసొచ్చింది. కన్నన్ వెళ్ళిపోయాక జోసెఫ్ జీవితం శూన్యంగా మారిపోయింది. ముఖ్యంగా ఈస్టర్ పండగ రోజు పక్క పొలంలో నాగలి చప్పుళ్లు విరిపించినప్పుడు ఆ శబ్దాలు అతడి గుండెను కోశాయి. తన జీవితంలో మళ్లీ పొలం దున్నగలనా, కన్నన్లాంటి తోడు మళ్లీ దొరుకుతుందా అని తలుచుకుని కుమిలిపోయాడు. అయితే ఈ కథ కేవలం ఒక రైతు, అతని ఎద్దు గురించిన బాధాకరమైన కథ మాత్రమే కాదు. దీని వెనుక చాలా లోతైన అర్థం ఉంది. కరుణ, జాలి,
ఇంకా ఈ ప్రపంచంలో మన స్థానమేంటి అనే విషయాల గురించి ఒక పెద్ద సందేశాన్ని ఇస్తుంది. ఈ కథ మనకు ఒక ముఖ్యమైన తత్వాన్ని గుర్తుచేస్తుంది. అదేంటంటే, ఈ విశ్వంలో ఒక చీమైనా, ఒక దోమైనా, ఒక తేనెటీగైనా ప్రతి జీవికి సమానమైన ప్రాముఖ్యత ఉంది. దేని స్థానం దానికుంది. ఒక్క మాటలో చెప్పాలంటే జోసెఫ్ కన్నన్ కథ జీవకారుణ్యమంటే ఏంటో మనకు చూపిస్తుంది. అంటే మనతో పాటు ఈ భూమి మీద బ్రతికే ప్రతి జీవి పట్ల కరుణ కలిగి ఉండటం, మన చుట్టూ ఉన్న జంతువులతో, ప్రకృతితో మనకున్న బంధాన్ని గుర్తించి దాన్ని గౌరవించాలని ఈ కథ బలంగా చెబుతోంది. చూడటానికి ఇదొక సాధారణ కథలాగే అనిపించొచ్చు, కానీ ఇది మనల్ని ఒక లోతైన ప్రశ్నతో వదిలివెళ్తుంది. మన చుట్టూ మనల్ని అంటిపెట్టుకుని ఉండే ఇలాంటి ఎన్నో నిశ్శబ్ద బంధాలను మనం రోజు చూస్తూ ఉంటాం, కానీ వాటిని ఎంత తరచుగా గమనిస్తున్నాం, ఎంత విలువ ఇస్తున్నాం?